హలో అండి, వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. రొమాంటిక్ స్టోరీ నా పర్వం నీ కోసం. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాన్న. సతీష్ అంటే నాకు ఇష్టం. మేము ప్రేమించుకుంటున్నాం. సతీష్ నా సీనియర్. చదువు అయిపోయింది. జాబు ట్రయల్స్లో ఉన్నాడు. ప్లీజ్ నాన్న, సతీష్ని ఒక్కసారి చూడు నాన్న, నీకు కూడా నచ్చుతాడు అంది అర్చన కృష్ణమూర్తి గారితో. కృష్ణమూర్తి గారు, మీ అమ్మ చనిపోతూ నిన్ను నా చేతిలో పెట్టింది. ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నిన్ను ఎలా చూస్తుందో అని అమ్మా నాన్న అన్నీ నేనై నిన్ను పెంచాను తల్లి. చందు మంచి అబ్బాయి, నీకు నచ్చుతాడు. మాట కూడా ఇచ్చాను. ఈ పెళ్లి జరగకపోతే నీకు ఇప్పటి వరకు అమ్మే లేదు, ఇక నుండి ఈ నాన్న కూడా ఉండరు చెప్పి బయటికి వెళ్ళాడు. పెళ్లి చూపులకి వస్తున్న చందుని రిసీవ్ చేసుకోవడానికి అర్చన వాళ్ళ నాన్న కోసం ముస్తాబై వచ్చింది. చందుకి అర్చనని చూడగానే నచ్చింది. ఫారెట్ గ్రీన్ కలర్ చీరలో నిండైన సౌష్ఠవం, పొడవైన జడ నిండా జాజి పూలు పెట్టుకొని తలదించుకొని కూర్చుంది. అర్చన వాళ్ళ పిన్ని ఒక్కసారి బాబాయ్ని చూడు అంటే కొంచెం టైం తర్వాత చందును చూసింది. చామంచాయ్ కంటే కొంచెం తక్కువ రంగులో, హైట్గా, ఎత్తుకు తగ్గ వెయిట్లో ఉన్నాడు. అర్చనకి చందు అస్సలు చూడడానికి కూడా నచ్చలేదు. ముఖ్యంగా చందు బాడీ కలర్ విషయం కృష్ణమూర్తి గారితో చెప్పింది. నల్లగా ఉన్నాడు, నాకు నచ్చలేదు, నేను చేసుకోను నాన్న అని. మనిషి మంచోడు, నీ పెళ్ళి అయ్యాక అతన్ని ఇష్టపడి అర్థం చేసుకుంటే అప్పుడు నచ్చుతాడు. నువ్వు అబ్బాయికి నచ్చావు. పెళ్లికి ముహూర్తం పెట్టి కబురు చేయమన్నాడు. ఆ పని మీద పూజారి దగ్గరకు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళాడు. అర్చన తర్వాత రోజు కాలేజీలో సతీష్ని కలిసి తన పెళ్లి విషయం చెప్పింది. నాకు అస్సలు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి, మా నాన్నతో మాట్లాడు ఒకసారి అంది. సతీష్ గుడిలో పెళ్లి చేసుకుందామా అన్నాడు. అర్చన, వద్దు సతీష్, మా నాన్నని బాధ పెట్టేలా ఏమీ చెయ్యను. నాన్న ఇష్టంతో మన పెళ్లి జరగాలి. ఒకసారి ఇంటికి వచ్చి మా నాన్నని కలిసి కొంచెం టైం అడుగు. జాబ్ రాగానే పెళ్లి చేయండి అని చెప్పు ప్లీజ్. ఒక్కసారి వచ్చి మా నాన్నతో మాట్లాడు అంది. సతీష్ జాబ్ లేకుండా ఏ మొహం పెట్టుకొని రావాలి? నువ్వు ఒప్పుకుంటే గుడిలో పెళ్లి చేసుకొని మీ నాన్నని ఒప్పిద్దాం అన్నాడు. అర్చన, నో సతీష్, మా నాన్న నాకు అన్నయ్య పెంచాడు, ఆయనని బాధ పెట్టను, నేనే ఏదో ఒకటి చేస్తా అని ఇంటికి వచ్చింది. అర్చన వాళ్ళ నాన్న దగ్గర నుంచి చందు ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి కాల్ చేసింది. బట్ నాట్ రీచబుల్ అని వచ్చింది. చందుకి లెటర్ రాసింది. 15 రోజుల తర్వాత అర్చనకి చందుతో పెళ్లి జరిగింది. ముహూర్తాలు లేవు అని ఆ రోజు రాత్రికే శోభన ముహూర్తాలు పెట్టారు. పూలతో అలంకరించిన పందిరి మంచం, పాల నురుగు రంగులో ఉన్న మెత్తటి పాన్పు, తలగడలు, తెల్లని కాంతి ఉన్న శోభాయమైన తెర, మళ్ళీ వీరజాజి, గులాబీ, పారిజాత పుష్పాల పరిమళాలు, గది నిండా అల్లుకున్న అగరవత్తి ధూప సువాసనాలు, మధురమైన పండ్లు పలహారాలు, మధుర భారితమైన వినసొంపుగా ప్లే అవుతున్న సంగీతం, తెల్లని పట్టుబట్టల్లో పాదాలకి చేతులకు ఎర్రని పారానితో రంగు తక్కువైన ముఖంపై చెదరని చిరునవ్వుతో పెళ్లి కలతో చూడముచ్చటగా ఉన్నాడు చందు. గజ్జల సవ్వడికి గుమ్మం వైపు చూసిన చందుకి మనసు గది తప్పింది. యవ్వన కోరికలు నిద్ర మేల్కొంటున్నాయని తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. తెల్లటి పట్టు చీరలో జడబారుగా ఉన్న జాజిపూలు, గుండ్రని ముఖవర్చస్సు, పొడవైన కనుబొమ్మలు, చెంపకి చారడేసి కళ్ళు, కొట్టేరు లాంటి ముక్కు, విశాలమైన చిరునవ్వు, గడ్డం మీద నల్లని పుట్టుమచ్చ, 5 అడుగుల అంగుళాల ఎత్తుతో నిండైన శరీరాకృతితో చందు మనసుకి, యవ్వనానికి సవాలుగా ఉంది ఆమె అందం. అర్చన యాలకులు బెల్లం కలిపి పాల గ్లాస్తో వచ్చి పాల గ్లాసు చందుకు ఇవ్వకుండా విసుగ్గా టేబుల్ మీద పెట్టి, అసలు మీరు ఏమి అనుకుంటున్నారు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. సతీష్ అనే అబ్బాయి ఇష్టం. అతనితో ఒక్కసారి శారీరకంగా కలిసా. ఈ పెళ్ళి ఎలాగైనా సరే ఆపండి. మీరు అంటే ఇష్టం లేని అమ్మాయితో మీరు సంతోషంగా ఉండలేరు. ఒకవేళ మీరు నన్ను తాకినా సతీష్ ముట్టుకున్నట్టుగా ఫీల్ అవుతా అని లెటర్ రాసిన, మళ్ళీ ఎందుకు పెళ్లికి రెడీ అయ్యారు అని కోపంగా ఆవేశంతో మాట్లాడుతుంది. చందుకి అవి ఏమి చెవికి ఎక్కడం లేదు. ఆ కళ్ళు కాటుక కన్నుల చిన్నది, కోపంతో ఎరుపెక్కిన కలువ కళ్ళు ప్రేమగా చిలిపిగా నా కోసం ఆరాధనతో ఎదురు చూస్తూ ఉండే రోజు ఇప్పుడే చెలి. ఆ పెదాలు తీయనైనా ఆ ఎర్రని తేనె ఆధారాలతో నన్ను పిలుస్తూ మరింత తీయగా ఆధార చుంబనాలు ఇస్తూ తేనెలూరే నీ పెదాలను జుర్రుకునేది. ఆ లేత
తమలాకు లాంటి చేతులతో నన్ను బంధించి ప్రేమగా లాలించి పాలించి బిగి కౌగిల్లో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది ఇప్పుడే ప్రియా. శంఖం లాంటి మెడకి ఇంకా వన్నె తెచ్చిన పసుపు పచ్చని నూలు దారం నా ప్రేమ గుర్తులు పడేది ఇప్పుడే తార. నిండైన ఎదపొంగుల మీద ఉన్న మంగళసూత్రాలు ఈ పొంగులు నా సొంతమని గుర్తు చేస్తుంటే ఆ పొంగులను మర్దించి మచ్చిక చేసుకొని చుంబించి పాల పొంగుల నునుపుని ఆస్వాదిస్తూ ఈ ఎదవ పరువాలపై సేద తీర్చేది ఇప్పుడే చెలి. ఎద పరువాలను మోయలేక బక్క చిక్కిన నాజుకైన నడుముకి ఉందా లేదా అనేలా ఉన్న నాభి అంత బరువులు మోస్తున్న ఆ నడుముకి నా హస్తములను మెల్లగా వేసి అదర చుంబనాలు బహుమతిగా ఇచ్చేది ఇప్పుడే మనోహరి. ఓహో వయ్యారి వాలుజడ ఏమి కులుకుతూ ఒయ్యాలు పోస్తున్నావే నా ప్రియ సుందరి. జగమ భాగాన్ని తాకుతూ నీకు మాత్రమే సొంతం అని మురిసిపోతున్నావే. నీకు దీటుగా గుండ్రని పీఠభూములని నా సొంతం చేసుకునేది ఇప్పుడే మదన సుందరి. అర్చన ఏం చూస్తున్నారు? అసలు సిగ్గులేదా? ఇంకొకరిని ప్రేమించి అతనితో పడుకున్నా అని చెప్పినా కూడా బుద్ధి లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అసలు నీ రంగు చూసుకున్నావా? నిన్ను ఎవరికైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారా? అసలు మా నాన్నని అనాలి. ఈ భూమి మీద ఇంకా ఎవ్వరూ లేనట్టుగా మీరే చివరి మగాడు, ధీరుడు, వీరుడు, యుగ పురుషుడు అని నీతో పెళ్లి చేసి నా గొంతు కోశారు. లెటర్ చదివి కూడా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు అంది చందు. లెటర్ చదివాను. నాతో కాకపోయినా ఇంకొకరితో అయినా నీ పెళ్లి చేస్తారు మీ నాన్నగారు. అలా ఎంతమందికి చెప్తావు నువ్వు? ఒకరిని ఇష్టపడి అతనితో పడుకున్నాని మీ నాన్న గురించి ఆలోచించావా? అయినా పరువు పోతుంది. ఆయన పెంపకం ఇలాగ ఉంది అని తెలిసి మీ నాన్నగారు ఏమవుతారో నీకు అర్థమవుతుందా? అయినా నిన్ను పెళ్లి చేసుకుంది నీతో కాపురం చేసి పిల్లల్ని కనాలి అని కాదు. నీకు ఇష్టమైన వాడిని ఎక్కడ ఉన్నా తీసుకొని వచ్చి మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలి అనుకున్నా అని చెప్పి దిండు దుప్పటి తీసుకొని మేడపైకి వెళ్ళి పడుకున్నాడు. అర్చన చందు మాటలు విని మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చందు 3 రోజుల తర్వాత అర్చనని అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. సత్యవతి హారతి ఇచ్చింది. చిన్న వదిన అనుకుంటూ వచ్చాడు. మామూలు పల్లెటూరు. పెద్ద ఇల్లు, వాకిలి, బయట పెరడు మొత్తం పూల మొక్కలు, కొన్ని రకాల కూరగాయలు, పండ్లు మొక్కలు. ముచ్చటగా ఉంది ఇల్లు, వాకిలి. 1 వారం రోజులు సత్యవతి గారు ఇంటి పని మొత్తం చేసేవారు. అర్చనకి కొంచెం కొత్త బిడియం, చందు మీద కోపం కొంచెం తగ్గిన తర్వాత ఇంటి పనులు అన్నీ అర్చన చేసేది. నిదానంగా చందు పనులు కూడా చేయడం మొదలుపెట్టింది. స్నానానికి వేడి నీళ్లు పెట్టడం, దగ్గరుండి అన్నం వడ్డించడం, చందు బట్టలు ఉతికి ఆరేయడం చేయడం, అన్ని పనులు చేస్తూ సత్యవతి చిన్న చందుతో కలిసిపోయింది. కానీ చందుతో పడక మాత్రం దూరంగా ఉంది. చందు అర్చనని చూస్తూ పర్లేదు, తొందరగానే ఇంట్లో వాళ్ళతో కలిసిపోయింది అనుకొని, నీకు ఎందుకు అర్చన, మా అమ్మ చేస్తుంది కదా అన్ని పనులు, నువ్వు పక్కన ఉండి తిని కూర్చో గెస్టులాగా. ఇప్పుడు నీ చేతి వంటలకి అలవాటు పడితే రేపు నువ్వు సతీష్తో వెళ్ళిపోతావు. అప్పుడు మళ్ళీ అమ్మకి ఇబ్బంది అవుతుంది అన్నాడు. అర్చన మీ మీద ప్రేమతో ఏమి చేయడం లేదు. మీ సొమ్ము తిని ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు. నేను సతీష్తో వెళ్ళే వరకు చేస్తాను అంది. చందు సరే నీ ఇష్టం అన్నాడు. అర్చనకి చందు మాట తీరు నచ్చింది. ఒకరోజు సత్యవతి అర్చన కలిసి పక్క ఊరిలో జరిగే సంతకి వెళ్ళారు. చుట్టుపక్కల ఊర్ల నుండి వారు పండించిన పంట, జంతువులు, ఇంకా వివిధ రకాల వస్తువులు అన్ని తెచ్చి ఒక చోట పెట్టి అమ్మకం చేస్తుంటారు. ఆ సంతకి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సత్యవతి గారిని మర్యాదగా పలకరిస్తూ పక్కన ఉన్న అర్చనను ఎవరు అని అడిగి తెలుసుకుంటున్నారు.